నమస్తే, వెల్కమ్ టు ప్రజానండి న్యూస్. మొత్తానికి 6 గ్యారంటీల పేరుతోనైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగానైతే ఆవిర్భవించింది, ఉద్భవించిందని కూడా చెప్పుకోవచ్చు. సో 6 గ్యారంటీల పథకంలో భాగంగా రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం, అదేవిధంగా మహాలక్ష్మి పథకం, అదేవిధంగా చాలా రకాల పథకాలు కూడా ప్రజలకు అందిస్తూ గ్రౌండ్ లెవెల్లోనైతే పేద ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది. చాలామంది ఇటు బస్సు స్కీమ్నే కానివ్వండి, ఇటు మహాలక్ష్మి, ఇటు గృహజ్యోతి పథకాలను కూడా చాలామంది పేదలైతే అందుకుంటున్న పరిస్థితి. సో చివరగా రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే సంబంధిత జిల్లా కలెక్టర్లతో అయితే మీటింగ్ చేపట్టడం జరిగింది. సో కలెక్టర్లంతా కూడా కొందరి పనితీరు బాగాలేదు, వారందరినీ కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను, వాళ్ళ పేర్లను కూడా. వాళ్ళందరికీ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు, వారికి ఒక నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా కలెక్టర్లు జిల్లాలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో మీరు ముందుండాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకోబడతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో పక్కాగా లబ్ధిదారుల ఎంపిక, అదేవిధంగా అర్హులను ఎంపిక చేయాలని కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే పక్కా ప్రణాళికలు తప్పకుండా చేయాలి. పేద ప్రజలకు మాత్రమే ఇలాంటి స్కీములు అయితే అందితే ప్రభుత్వంని వారంతా కూడా తలుచుకుంటారు. ఇందిరమ్మ రాజ్యం కూడా మళ్ళీ ఒకసారి తెర ముందుకు వస్తుందని కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో అందుకోసమే గ్రామ, అదేవిధంగా వార్డుల వారిగానైతే సభలు నిర్వహించాలి. ఎవరు పేదవాళ్ళు, ఎవరు మనోళ్ళు అనే విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క లిస్టును ప్రిపేర్ చేసి సంబంధిత ఎమ్మెల్యేల ద్వారానైతే ప్రభుత్వానికి నివేదికలు అందించాలని, సంబంధిత అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా సమాచారాన్ని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో కలెక్టర్లకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే గట్టిగానే మంచిగా వార్నింగ్ ఇచ్చినట్లుగానైతే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రైతు భరోసా స్కీమ్ గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పంట వేసినా వేయకున్నా సాగు భూములకు రైతు భరోసా ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత సంవత్సర కాలం గడుస్తుంది, సంవత్సరం మీద ఒక నెల నడుస్తుంది. అయినా కూడా ఇప్పటికీ రైతు భరోసా రాకపోవడం వల్ల కూడా చాలా మటుకు రైతులైతే తీవ్ర అసంతృప్తిలోనవుతున్నారు. సో గెలిచిన వెంబడే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కేవలం 12,000 ఇస్తుంది. ఆ 12,000 కూడా సంవత్సరమైనా కూడా ఇవ్వడం లేదని కూడా, ఇవ్వకపోవడంలో కూడా వాళ్ళైతే అసంతృప్తితో ఉన్నట్లుగానైతే మనకు కొన్ని పబ్లిక్ టాక్స్ ద్వారానైతే అర్థమవుతుంది. సో భూమి లేని ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి చేసిన వాళ్ళకే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో ఏమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే, ఉపాధి హామీ అంటే మనం కరువు పని అంటాం, 100 రోజుల పని అంటాం, అందులో దాదాపుగా 20 రోజులు ఉపాధి పని పోయిన వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే ఆ ఇల్లు వస్తాయని కూడా చిన్న పాయింట్స్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అత్యంత నిరుపేదలకే మొదట ఇందిరమ్మ ఇల్లు. ఎవరైతే కడు పేదరికంలో ఉంటారో వారికే తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నట్లు కూడా వారైతే ప్రకటించడం జరిగింది. సో ఇదంతా డాటా ఎవరి దగ్గర ఉంటుందంటే, ఇటు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, ఇటు ఎంఆర్ఓ కానివ్వండి, ఇటు ఎంపీడీఓ కానివ్వండి, వీళ్ళ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఎవరు పేదవాళ్ళు అనేది కూడా ఒక ప్రొఫార్మా, ఒక మెమోరాండం అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా కీలకమైన జాబితాను కూడా రెడీ చేసుకోవాలని కూడా ఇండైరెక్ట్గానైతే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అర్హుల జాబితాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి. సో ఇప్పటికే మనకు ఒక్కొక్క జిల్లాకు అంటే ఉమ్మడి జిల్లాల చొప్పున ఇటు వరంగల్ కానీ, ఇటు నల్గొండ కానీ, ఇటు కరీంనగర్ కానీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఇన్ఛార్జ్ మంత్రిని కూడా పెట్టడం జరిగింది. సో వారి యొక్క ఆమోదం కూడా తప్పనిసరిగానైతే ఉందని కూడా చెప్పడం జరిగింది. సో తప్పనిసరిగా కలెక్టర్లు, అదేవిధంగా సంబంధిత గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలకు అందాలి. అందితేనే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బలమేంటో తెలుస్తుందని కూడా ఇటు రేవంత్ రెడ్డి అయితే కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ జనవరి 26న ప్రతి ఒక్క జిల్లాలో తిరుగుతా ప్రతి ఒక్క సమస్యలను తెలుసుకుంటామని కూడా ఇండైరెక్ట్గా కాకుండా ప్రెస్ మీట్లోనే ఆ యొక్క కలెక్టర్లతోనైతే రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియలో ఏమవుతుందంటే, గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నాయకులకే ఈ యొక్క లిస్టులను అయితే చాలామంది పేర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇటు ఏమంటున్నారు, కడు పేదరికంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే చాలామంది ఏమంటున్నారంటే, ఎవరైతే పేదరికంలో తిండికి కూడా తిప్పలవుతున్న పరిస్థితులు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వాలని వాళ్ళేమో చెప్తున్నారు. సో గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది, ఆ లిస్టులో మొత్తం 100 మంది పేర్లుంటే 90 మంది కనీసం మొత్తం కాంగ్రెస్ నాయకులే ఉంటుంది. సో అంటే కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు, నేను ఇన్ని సంవత్సరాలు ఈయన ఎంబడి తిరిగినా, మరి నాకు ఫలితం ఏంటి, నేనైనా ఇది పెట్టించుకోకపోతే నేను లీడర్ని ఎట్లా అయితే అనే విషయాలు అయితే మనకు బహిరంగంగానే చర్చ జరుగుతున్నాయి. సో అంటే ఆయన ఎంబడి తిరుగుతూనే మనం తీసుకోవాలంటే సరే, అతనితోటి నువ్వు ఏదైనా పనులు చేయించుకో, కానీ కడు పేదరికంలో ఉన్నటువంటి వారికి నువ్వు ఫుల్ స్టాప్ పెడితే ఎలా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే
కడు పేదరికంలో ఉన్నటువంటి వారికే ఈ యొక్క సంక్షేమ పథకాలు, ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం అందాలని కూడా ఇటు రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ స్థాయిలో మాత్రం ఇప్పటికీ కూడా మొన్న కూడా లిస్టులో మాత్రం చాలామంది కాంగ్రెస్ నాయకుల పేర్లు అయితే కనబడుతున్నాయి. అంటే పేదరికం వాళ్ళు చాలామందికి సరే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఇద్దరిని పేరు వేసుకున్నా కూడా దాదాపు 12 అంటే ఊర్లలో ఒక 6 అట్లా 6 కులాలు ఉన్నా కూడా 12 మందికి లబ్ధి చేకూరుతుంది. సో ఆ 12 మందిలో కూడా మొత్తానికి కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉంటుంది. ఇటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వల్ల కూడా చాలామంది ఉంటారు, బీసీలలో కూడా కడు పేదరికాలు ఉంటారు, ఓసీలలో కూడా పేదరికం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఓసీ అంటేనే బాగా సౌండ్ పార్టీ అని కాదు, ఓసీలలో కూడా బీదోళ్ళు కూడా ఉన్నారు, బీసీలలో బీసీలు ఉన్నారు, ఎస్టీలలో హై లెవెల్ ఉన్నారు, ఎస్టీలో లో లెవెల్లో కూడా ఉన్నారు. సో వారిని కూడా క్రోడీకరించి ఎవరైతే పేదరికంలో ఉన్న వాళ్ళకు ఇవ్వాలి. సో ఇది ఓన్లీ కేవలం మీడియా ముఖంగానే మీరు అంతా చెప్తున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం జరిగేది మాత్రం శూన్యం. ఇప్పటికైనా సంబంధిత ఎవరైతే నాయకులు ఉన్నారో పేదరికంలో ఉన్నటువంటి వారిని గుర్తించండి. మీ నాయకుల పేర్లే కాదు, అందరికీ కూడా న్యాయం జరిగేలా చూడాలని కూడా చాలామంది ప్రజల బహిరంగ చెప్పుకుంటున్నారు. సో చూద్దాం ఈ యొక్క సంక్షేమ పథకాల పేరుతో మరి రాజకీయ నాయకులు పేద ప్రజల పక్షాలు ఉంటారా, వాళ్ళ కార్యకర్తల పక్షాలు ఉంటారా, వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.